హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఏంటండి మీరు మాట్లాడేది? మీ గుండెల్లో బుల్లెట్ దిగటం ఏంటి? మిమ్మల్ని ఎవరు షూట్ చేశారు అని మీరా కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది. ఏంటి బావుగారు, మీరు జరిగిందేమి మీరాకి చెప్పలేదా అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్ చంద్రాని నిలదీస్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమండి, మీ గుండెల్లో బుల్లెట్ ఎలా దిగింది అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీరు మా అన్నయ్యను అడుగుతారేంటి అని మీరా కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటుంది. ఏంటి అపూర్వ గారు, కనీసం మీరాకి మీరైనా నిజం చెప్పలేదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అయ్యో, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీరేంటండి మా అన్నయ్య వదినలను ప్రశ్నిస్తున్నారు అని మీరా అడుగుతూ ఉంటుంది. మీరా, నన్ను షూట్ చేసి నా గుండెల్లో బుల్లెట్ దిగేలా చేసింది మీ అన్నయ్య శరత్ చంద్రానే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే మీరా చెర్రీ షాకింగ్గా అపూర్వ శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటారు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? మా అన్నయ్య మిమ్మల్ని షూట్ చేయటం ఏంటి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. నేను చెప్పేది నిజం మీరా, అక్షరాల మీ అన్నయ్యే నన్ను షూట్ చేశాడు, లోయలో పడిపోయాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, ఆయన అబద్ధం చెప్తున్నారు కదా, మీరు ఆయన్ను షూట్ చేయరు కదా, నిజం చెప్పండి అన్నయ్య, మీరైనా నిజం చెప్పండి అన్నయ్య అని మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర ఏం మాట్లాడకపోవడంతో అపూర్వ దగ్గరికి మీరా వెళ్ళి, వదిన మీరైనా చెప్పండి, ఆయన్ను షూట్ చేసింది మా అన్నయ్య కాదు కదా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. ఇక అపూర్వ కూడా ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. నిజమేంటో ఇప్పటికైనా నీకు అర్థమైందా మీరా? వాళ్లే నన్ను చంపాలని చూశారు కాబట్టే నువ్వు ఇంతలా అడుగుతున్నా కూడా సమాధానం చెప్పట్లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మా ఆయన చెప్పింది నిజమే, ఇన్ని రోజులు మిమ్మల్ని గుడ్డిగా నమ్మాను, మీరు ఏం మాట్లాడట్లేదంటే మా ఆయన్ని షూట్ చేసింది మీరే కదన్నయ్య అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మీరా, ఏడవకమ్మా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఎందుకన్నయ్య కపట నాటకం, చెప్పండి, ఎందుకన్నయ్య ఇంకా ఈ చెల్లెల్ని మోసం చేయాలని చూస్తున్నారు అని మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను నిన్ను మోసం చేయాలని చూడటం ఏంటమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నా భర్తను చంపాలని చూశారు, ఇన్ని రోజులు నేను ఏడుస్తున్నా కూడా నా భర్తను మీరే షూట్ చేశారని, మీరు షూట్ చేయటం వల్లే లోయలో పడిపోయారు అని నిజాన్ని దాచిపెట్టారు అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మీరా, ఎలాంటి పరిస్థితిలో ఇలా జరిగిందో నీకు తెలియదు కదమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అన్ని విషయాలు నేను చెప్తాను బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ జరిగిందంతా కూడా మీరాకి చెప్తూ ఉంటాడు. ఇక మీరా కాసేపటి తరువాత, మా ఆయన అపూర్వ వదిన్ను చంపాలని చూస్తే మాత్రం నువ్వు నిజంగానే మా ఆయన్ను చంపేస్తావా అన్నయ్య? ఇన్ని రోజులు మా అన్నయ్య దేవుడు అనుకున్నాను, ఎదుటివారు కష్టంలో ఉంటే చూడలేవారు అనుకున్నాను, కానీ మా అన్నయ్య సొంత చెల్లెలి భర్తనే చంపాలని చూశాడని తెలుస్తుంటే అన్నయ్యపై ఉన్న ప్రేమ చచ్చిపోతుంది, అన్నయ్యను చూస్తే అసహ్యం వేస్తుంది అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. వద్దమ్మా మీరా, నువ్వు నన్ను అసహించుకోవద్దు, నువ్వు నన్ను అలా తక్కువ చేసి మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. వద్దు, ఇంకా ఈ కపట నాటకం వద్దు, మీరు చెప్పేదంతా అబద్ధాలు, ఇన్ని రోజులు నన్ను మోసం చేశారు, నా భర్త చనిపోయాడని నేను ఎంతలో బాధపడుతున్నాను, నా భర్తను షూట్ చేసింది మీరేనన్న నిజం దాచిపెట్టి ఇన్ని రోజులు నన్ను నమ్మించి మోసం చేశారు, ఇప్పుడు ఆయన ఈ నిజం చెప్పుండకపోతే నేను జీవితాంతం మిమ్మల్ని గుడ్డిగా నమ్మేదాన్ని కదా, నా అదృష్టం బాగుండి ఆయన బ్రతికారు, లేదంటే ఈ నిజం ఇలానే సమాధైపోయేది కదన్నయ్య. ఛీ, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది, అసలు నీలాంటి అన్నయ్య ఎవరికి ఉండకూడదు అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మీరా, వద్దమ్మా వద్దు, నువ్వు నన్ను అలా అసహించుకోవద్దమ్మా, ఈ అన్నయ్య తట్టుకోలేకపోతున్నాడమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నువ్వు అన్నయ్యవా? ఛీ, ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. మీరా, ఏదో మీ అన్నయ్య ఒక తప్పు చేశాడని చెప్పి ఇన్ని రోజులు చేసిన మంచిని మర్చిపోతావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మీరు మాట్లాడొద్దు వదిన, ఇదంతా జరిగింది మీ వల్లే, మీకు ఈ విషయం తెలిసి కూడా కనీసం ఒక్కసారైనా ఈ విషయం గురించి నాకు చెప్పలేదు, ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. అది కాదు మీరా అని అపూర్వ అంటూ ఉంటే, వద్దు, ఇంకేం మాట్లాడొద్దు, ఒరే చెర్రీ, మన లగేజ్ తీసుకురా పోరా, మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాంరా,
అని మీరా చెప్తూ ఉంటుంది. అమ్మ మీరా ఎక్కడికి వెళ్తావమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఏంటన్నయ్య ఇంకా నీ కళ్ళ ముందే ఉండి నీ చేతుల్లో ప్రాణాలు వదిలేయాలా అన్నయ్య? లేదు, నా భర్తను నేను బ్రతికించుకుంటాను. నీ కళ్ళ ముందే ఉంటే నా భర్త ఎప్పుడు చచ్చిపోతాడో తెలీదు. అందుకే మా బ్రతుకు మేము బ్రతుకుతాము. ఒరే చెర్రి వెళ్ళరా అని మీరా అంటూ ఉంటుంది. అమ్మ మీరా నేను చేసింది తప్పేనమ్మా, ఒప్పుకుంటున్నాను. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. ప్లీజ్ అమ్మా ఈ అన్నయ్యను వదిలి ఈ ఇంటిని వదిలి వెళ్ళొద్దమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను. నేను నా భర్తతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. మీ కళ్ళ ముందు ఉండి అడుగడుగున ఎప్పుడు ప్రాణభయం ముంచుకొస్తుందోనని భయపడుతూ చస్తూ బ్రతకలేవను అని మీరా చెప్తూ ఉంటుంది. కేపీ కనీసం నువ్వైనా చెప్పు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఏమని చెప్పమంటారు బావగారు, చెప్పండి మీరే. నన్ను చంపాలని చూసినా మీ ఇంట్లో ఉండమని చెప్పాలా? సిగ్గు లేకుండా మీ కింద మళ్ళీ తలదించుకొని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ బ్రతకుదాం అని చెప్పనా అని చెప్పి కృష్ణప్రసాద్ నిలదీస్తూ ఉంటాడు. ఇక చెర్రీ వెళ్ళి లగేజ్ తీసుకుని కిందికి వస్తాడు. ఒరే చెర్రీ ఏంట్రా, కనీసం నువ్వైనా మీ అమ్మకు చెప్పవారా? లగేజ్ తీసుకొని అలా బయటికి వచ్చేసావేంట్రా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇంతకాలం మమ్మల్ని మోసం చేశారు కదా మావయ్య. మా నాన్నను షూట్ చేసి ఏమీ ఎరగనట్టు మళ్ళీ మాపై ఏదో ప్రేమ ఉన్నట్టు నటించారు కదా మావయ్య అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. రే చెర్రీ మీ అమ్మ మాటలకే ఇప్పటికే నేను చచ్చిపోయానురా. ఇంకా నన్ను చంపాలని చూడకు. నువ్వు వెళ్ళిపోతే నా కూతురు నక్షత్ర పరిస్థితి ఏంట్రా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నీ కూతురికి ఇష్టమైతే నేను పూరి గుడిసెలో బ్రతికినా కూడా నాతో బ్రతకాలనుకుంటే నా వెనుక వచ్చేయమని చెప్పండి. ఇంకా అంతకు మించి మాట్లాడటానికి ఏం లేదు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అమ్మ మీరా ఎక్కడుంటారమ్మా, కనీసం మన గెస్ట్ హౌస్లోనన్నా ఉండండమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఏంటన్నయ్య అంత గతి లేని వాళ్ళం అనుకున్నావా? మీరు నా భర్తను చంపాలని చూసినా కూడా నేను సిగ్గు లేకుండా మీ గెస్ట్ హౌస్లో ఉండమంటారా? ఛీ, ఇంకా అలాంటి బ్రతుకు బ్రతకటం కన్నా మీ కళ్ళ ముందు కుక్కల్లా బ్రతకటం మంచిదన్నయ్య అని చెప్పి మీరా అంటుంది. వద్దమ్మా అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. కనీసం ఎక్కడికి వెళ్తారో చెప్పండమ్మా, ఈ అన్నయ్య దూరం నుంచైనా నిన్ను చూసుకొని సంతోషపడతాడు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం మాకేంటన్నయ్య, మా పెద్ద కొడుకు గగన్ ఉన్నాడు, గగన్ దగ్గరికి వెళ్తాం అని చెప్పి మీరా అంటుంది. ఇక దాంతో అపూర్వ ఒక్కసారి షాక్ అయ్యి మీరా వైపు అలానే చూస్తూ, మీరా మీ అన్నయ్యను వదిలి మీ అన్నయ్యను మొహం మీద కాలితో తన్ని మీ అన్నయ్య శత్రువైన ఆ గగన్ ఇంటికి వెళ్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. గగన్ మీకు శత్రువేమో, మాకు శత్రువు కాదు, మా పెద్ద కొడుకు. ఏమంటారు మీరు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులకి నీ కళ్ళు తెరుచుకున్నాయి మీరా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అవునమ్మా అన్నయ్య చాలా మంచివాడు, ఎన్నోసార్లు మనల్ని ఆదుకున్నాడు. ఆ విషయాలేవి మీకు చెప్పొద్దని చెప్పాడు. అక్కడి వరకు ఎందుకు, బిందుకి అన్నయ్యే దగ్గరుండి కట్నం ఇచ్చి అత్తారింటికి సాగనంపాడు. కట్నం ఇస్తానని ఈ అపూర్వ అత్తయ్య బిందుకి కట్నం ఇవ్వకపోవడంతో అత్తారింటి వాళ్ళు బిందుని ఇబ్బందులు పెడుతుంటే అన్నయ్య అది చూడలేక కట్నం ఇచ్చాడు. ఆ విషయం ఇంట్లో చెప్తానంటే ఒప్పుకోలేదు. అన్నయ్యది అంత పెద్ద గొప్ప మనసు. అలాంటి అన్నయ్యను ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు, చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు మనం వెళ్ళి అన్నయ్యతో కలిసి ఆ ఇంట్లో ఉంటామంటే అన్నయ్య ఎలాంటి అబ్జెక్షన్ చెప్పడు, సంతోషంగా ఇంట్లో ఉండమని చెప్తాడు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. పదరా చెర్రీ వెళ్దాం, ఇక్కడ ఉండి ప్రాణభయంతో బ్రతకడం కన్నా సంతోషంగా ఆ గగన్ ఇంట్లోనే ఉందాం అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. వద్దమ్మా మీరా, ఈ అన్నయ్యను కాలుతో తన్ని వెళ్ళొద్దమ్మా, ఆ గగన్ ఇంటికి అసలుకే వెళ్ళొద్దమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? నా భర్తను చంపాలని చూశావు, ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా భర్త ఎక్కడ బ్రతికితే నేను కూడా అక్కడే బ్రతుకుతాను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక మీరా చెర్రీ కృష్ణప్రసాద్ని తీసుకొని శరత్చంద్ర ఇంటి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మరోవైపు ఎస్పీ సూర్య స్పృహలోకి వస్తాడు. ఒరే గగన్, నీ తండ్రి చేసిన తప్పు నుంచి నీ తండ్రిని కాపాడుకోవడం కోసం నన్నే కొట్టావు కదరా. మీ తండ్రి కొడుకులిద్దరినీ జైల్లో పెడతాను, ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వేస్తాను అని చెప్పి ఎస్పీ సూర్య మనసులో అనుకొని కోపంగా గగన్ ఇంటికి బయలుదేరతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.